ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగము మీకా 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోకి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకొందురు. ఈ యొక్క వాక్యంలో నుంచి మరి ద సర్మన్ టైటిల్ ఏంటంటే ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్, ఏ విజన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. యెరూషలేము కొండ ఏదైతే ఉందో ద మౌంటైన్, ఆ కొండ యొక్క ఏ విజన్ ఫర్, ఒక దర్శనము, మార్పు చేసుకోవడానికి ఒక దర్శనం. ఈ యొక్క మీకా ప్రవక్త రాసిన ఈ భాగము మనం చూసినట్లయితే ఇది చాలా మంది రెండవ రాకడ చెప్పే టీచర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ, స్టడీ చేసే వాళ్ళు కానీ చెప్పేది ఏంటి అని అంటే, ఈ యొక్క వాక్య భాగము ఫ్యూచర్ లో ఫుల్ఫిల్ కాబోతున్నది. ఇంకా ఇప్పటివరకు అది ఫుల్ఫిల్ కాలేదు, ఫ్యూచర్ లో ఫుల్ఫిల్ అవుతుంది, రాబో దినాలలో అది ఫుల్ఫిల్ అవుతుంది. అది కూడా ఎప్పుడైతుంది అంటే, నన్ను అడిగితే నేను స్పెసిఫిక్ గా చెప్పగలుగుతా, 1000 సంవత్సరాల పరిపాలన టైంలో ఈ పర్టికులర్ వాక్య భాగము నెరవేర్పుకు వస్తుంది అనేసి నేను అనుకుంటా ఉన్నాను. దీంట్లో ప్రాముఖ్యంగా ఈ 2 వచనాలలో చూస్తే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, మొదటిగా మనం చూస్తే ఒక స్ట్రాటజిక్ ప్లేస్, ఒక పర్ఫెక్ట్ గా ఒక ప్లేస్ గురించి అక్కడ వర్ణిస్తా ఉన్నాడు మీకా ప్రవక్త. ఆ ప్లేస్ ఏంటిది అంటే అది యెరూషలేము గురించిన విషయమే అక్కడ చెప్తా ఉన్నాడు. అక్కడ ఏమంటా ఉన్నాడు అంటే, పర్వతముల శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా అనంటే, అది యెరూషలేము గురించి. ఎందుకు యెరూషలేము గురించి చెప్తా ఉన్నాడంటే, చరిత్రలో మనం చూసినట్లయితే యెరూషలేము అనే ఈ నగరం, బహుశా ఈ నగరంలో కారినంత రక్తపాతము ప్రపంచంలో ఏ నగరం కోసము అంత రక్తపాతము జరగలేదు. ఈ నగరం పెద్ద వనరులున్న నగరం కూడా కాదు. అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక సీ పోర్ట్ అనేది లేదు, దాని తర్వాత మంచి నదులు ప్రవహిస్తున్నాయి అంటే అది లేదు, ఒక ఎడారి కొండ ప్రాంతము. కానీ ఈ ప్రాంతం కోసము చాలా రక్తపాతం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల కంటే ఎక్కువగా గొడవలు లేకపోతే యుద్ధాలు జరిగినాయి అంటే యెరూషలేం పట్టణం గురించి జరిగింది. మచ్చుకు 2-3 చెప్తాను నేను. సొలొమోను మహారాజు మందిరం కట్టించిన తర్వాత సొలొమోను మహారాజు చాలా గొప్పగా మందిరాన్ని కట్టిస్తాడు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు తన సొంత డబ్బులో నుంచి మందిరం ఆయనను కట్టొద్దని చెప్తాడు దేవుడు, కాబట్టి ఆయన అంతా సమకూరుస్తూ ఉంటాడు. మందిరానికి కావాల్సిన విషయాలన్నీ సమకూర్చడంలో ఆయన సమకూరుస్తూ, ఆయన ఇచ్చిన గోల్డ్ ఎంత అంటే కొన్ని వందల టన్నుల ఆఫ్ గోల్డ్, టన్స్ ఆఫ్ గోల్డ్ అని ఉంది, 100+ టన్స్ ఆఫ్ గోల్డ్ అని ఉంది. స్పెసిఫిక్గా 120 ఎంతనో ఉంది, కానీ టన్స్. మనం ఒక తులం గోల్డ్ ఖరీదు చేయడానికే చాలా కష్టం, మళ్ళీ దాన్ని దానం చేయడం రెండో కష్టము, మూడవది చర్చికి ఇవ్వాలంటే మరీ కష్టం మనం. కానీ అక్కడ మనం చూస్తే దావీదు మహారాజు కొన్ని వందల టన్నుల గోల్డ్ ఆ మందిరం కోసం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే సొలొమోన్ మహారాజు ఏం చేస్తాడు అంటే, ఆ మందిరాన్ని 33.5 ఎకరాల ప్లేస్ లో ఉన్న ఒక మందిరాన్ని, ఆయన మందిరంలో ప్రతి గోడకు, దాని తర్వాత ఐ థింక్ ఆ బ్రిక్స్ మధ్యలో కూడా ఈ యొక్క గోల్డ్ ని అమర్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అనంటే, క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరంలో నెబుకద్నెజర్ మహారాజు బబులోను సామ్రాజ్యం నుంచి యూదా సామ్రాజ్యం మీదకి వచ్చి ఆయన యుద్ధం చేసినప్పుడు ఆ యొక్క సిటీని ఒక 11 years సీజ్ చేస్తాడు, అంటే బంధిస్తాడు, ఎలాంటి రాకపోకలు లేకుండా ఉన్న తర్వాత. దాని తర్వాత దాన్ని బద్దలు కొట్టేసి లోపలికి పోతాడు. లోపల పోయేసి ఆ మందిరాన్ని మొత్తాన్ని కూడా కూలదోసి ఒక ఇటుక మీద ఒక ఇటుక లేకుండా తీసేస్తా ఉంటారు. అది రెండో మందిరం కూలిపోయినప్పుడు కూడా అదే జరిగింది. రెండో మందిరం 70వ సంవత్సరంలో మళ్ళా కూలిపోతుంది. ఫస్ట్ మందిరం కూలిపోయినప్పుడు ప్రతి ఇటుకను కూడా వాళ్ళు ఎందుకు తీసేసిండ్రు అని అంటే, హిస్టోరియన్స్ ప్రకారం తెలియడం ఏంటంటే, ఒక్కొక్క ఇటుక కింద వాళ్ళకు గోల్డ్ దొరుకుతుంది. సో ఆ గోల్డ్ కోసం అని చెప్పేసి వాళ్ళు మొత్తం పెరికి వేయడం స్టార్ట్ చేసిర్రు అనమాట.
ఆ పెరికివేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు భయంకరమైన గోల్డ్, ఆ గోల్డ్ తీసుకొని వాళ్ళు రోమ్కి, అది సారీ బాబిలోన్కి అటు సైడ్ తీసుకొని పోయినప్పుడు ఆల్మోస్ట్ ఆ రీజియన్ లో ఉన్న గోల్డ్ ప్రైజెస్ అంతా కూడా డౌన్ ఫాల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అంత ఎక్కువ గోల్డ్ వచ్చేసింది, ఉత్పత్తి ఎక్కువగా సిటీలోకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ప్రైజెస్ కింద పడిపోతాయి కాబట్టి గోల్డ్ ప్రైజెస్ ఆ విధంగా తయారైంది. సెకండ్ టెంపుల్ లో కూడా అదే విధంగా అయింది. జనరల్ టైటస్ ఎప్పుడైతే సెకండ్ టెంపుల్ ని కూడా కూలగొడతాడో రోమ్ కు తీసుకొని పోతాడు ఆయన. రోమ్ కి తీసుకొని పోయి ఆ కొలీజియంలో ఆయన డిస్ప్లే చేస్తాడు ఆ బంగారాన్ని మొత్తం. డిస్ప్లే చేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న రోమ్, ఇటలీ, యూరోప్ ఆ ప్రాంతంలో ఉన్న ఏరియాస్ లో మొత్తం కూడా గోల్డ్ రేట్స్ అన్ని కూడా కింద పడిపోవడం జరుగుతుంది అనమాట. సో అంత గోల్డ్ పెట్టేసి ఆ మందిరాన్ని కడతాడు సొలొమన్ మహారాజు. కానీ దాని తర్వాత వచ్చిన ఎజ్రా, జెరుబ్బెబెల్, నెహెమ్యా వీళ్ళు సెకండ్ టెంపుల్ కట్టినప్పుడు కూడా సో అంత చాలా గొప్పగా కడతాడు. అయితే అది వన్ ఆఫ్ ద రీజన్. వన్ ఈజ్ ఆర్థికంగా. రెండవది ఏంటి అంటే జెరూసలేం ఈజ్ ఇన్ ఎ స్ట్రాటజిక్ లొకేషన్. ఆ యొక్క లొకేషన్ ఒకవేళ మనం మ్యాప్ లో చూసినట్లయితే ఆ రోజులలో మనకు ఫ్లైట్స్, ట్రైన్స్ లేవు కాబట్టి ఉన్నది ఒక్కటి రోడ్ వేస్ ఉంటుండే. ఈ రోడ్ వేస్ రైట్ సైడ్ లో చూస్తే సౌదీ అరేబియా వస్తుండే. ఆ సౌదీ అరేబియాలో మామూలుగా మనుషులు నడుచుకుంటూ వెళ్ళే ప్రయాణం చేసేంత సౌకర్యంగా ఉండదు. ఎడారిలో చాలా కష్టం, అంటే ఆ హీట్ ని తట్టుకోలేరు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఒక ఫర్టైల్ ల్యాండ్ నుంచి పోవాలనంటే దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ బట్ జెరూసలేం. ఆ జెరూసలేం గుండానే ఆ యొక్క బైపాస్ రోడ్ అనేది వెళ్ళాలి. ఈ బైపాస్ రోడ్ ఎట్లా, మన ఊర్లలో చిన్న ఔటర్ రింగ్ రోడ్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, లేకపోతే ఊరు చుట్టూ ఉన్న రోడ్ పడితేనే మన ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. మనకు అరే చాలా మంచి లొకేషన్, అటు సైడ్ ప్లాట్ కొనుక్కోవాలి, అటు సైడ్ ల్యాండ్ కొనుక్కోవాలని మనం అనుకుంటాం. అయితే ఈ జెరూసలేం ఎటువంటి ప్లేస్ లో ఉంది అంటే ఇక్కడ ఐరోపా ఖండాన్ని, ఇక్కడ ఆసియా ఖండాన్ని, ఇక్కడ ఆఫ్రికా ఖండాన్ని, ఈ మూడు ఖండాలకు రూట్ ఏదైనా ఉంది, ఏదైనా జంక్షన్ ఏదైనా ఉంది, ఏదైనా రోడ్ ఏదైనా ఉంది అంటే అది యెరూషలేం మాత్రమే. సో ఇంత స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్న ఈ యెరూషలేంలో ఏమంటా ఉన్నాడు అని అంటే యెరూషలేము పర్వతముల శిఖరమున స్థిరపడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా అనంటే ఇట్ విల్ బి ఎగ్జాల్టెడ్ టు ద హైయెస్ట్ ప్లేస్. ఇట్ విల్ బి ఎగ్జాల్టెడ్ టు ద హైయెస్ట్ ప్లేస్. ఇన్ని రోజులు జరిగినదంతా ఒక ఎత్తు అయితే ఇట్ విల్ బి ఎగ్జాల్టెడ్ టు ద హైయెస్ట్ ప్లేస్ వెన్ జీసస్ క్రైస్ట్ కమ్స్ అండ్ టేక్ ద థ్రోన్ దేర్. యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చేసి అక్కడ సింహాసనం మీద ఆసీనుడు అవుతాడో అప్పుడు ఆ అంత్య దినములలో మరి ఆ యెరూషలేం యొక్క ఎగ్జాల్షన్ చాలా ఎక్కువగా అయిపోతుంది. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. రీజన్స్ ఏది అని అంటే ఈ రోజే మనం చూస్తా ఉన్నాం, యేసుక్రీస్తు ఇంకా రాలేదు. అయినప్పటికీ ఇస్రాయెల్ ప్రజలను దేవుడు ఎంతగా ఆశీర్వదించిందంటే మొన్న ఒక రిపోర్ట్ నేను చూస్తా ఉన్నాను, టాప్ 10 నేషన్స్లలో ఇజ్రాయెల్ 7th ప్లేస్ లో ఉంది. టాప్ 10 నేషన్స్ మనం అన్నప్పుడు చూస్తే ఆర్థికంగా, మిలిటరీ పరంగా, వైజ్ఞానిక పరంగా, మేధస్సు పరంగా, వనరుల పరంగా, అక్కడ ఉన్న జనాభా యొక్క ఎకానమికల్ కండిషన్ అని అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, లేకపోతే జీడిపి అని అంటాం, పర్ పర్సన్ ఎంత సంపాదిస్తున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అంటాం, ఎర్నింగ్ పవర్ లేకపోతే పర్చేసింగ్ పవర్, ఇవన్నీ చూసిన తర్వాత హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ద ఎర్త్ ఇవన్నీ కలిపేసి డేటా ఒకటి కలెక్ట్ చేసి చూస్తే ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ ద టాప్ 8 ప్లేసెస్లలో ఇజ్రాయెల్ ఉంది. వాళ్ళు చేసే వ్యవసాయం, వాళ్ళకున్న దేశం ఇంత, వాళ్ళు సప్లై చేసేది ప్రపంచవ్యాప్తంగా. యేసుక్రీస్తు ఇంకా రాలేదు. రాకముందే ఇజ్రాయెల్ ఈ లెవెల్కి ఇజ్రాయెల్ వస్తా ఉంది అని అంటే ఇది సూచన యేసుక్రీస్తు యొక్క రాకడకు దగ్గర ఉంది. అది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత చాలా ఎగ్జాల్టెడ్ ప్లేస్ అయితే, చాలా పైకి ఎత్తబడిన ప్లేస్ గా మనం చూస్తాం. సెకండ్ రీజన్ ఏంటిది అంటే యేసుక్రీస్తు మనము మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు మళ్ళా భూమి మీద కాలు పెట్టేది, యేసుక్రీస్తు ఎక్కడి నుంచి అయితే వెళ్ళిండో అక్కడికే మళ్ళా తిరిగి వస్తాడు. కాబట్టి ఆ కొండలు ఎక్కడ ఉన్నాయంటే ఓలివ కొండలు. అది యెరూషలేం దగ్గర ఉన్న ఓలివ కొండల దగ్గరనే యేసుక్రీస్తు మళ్ళా వచ్చి కాలు పెడతాడు. అయితే వాక్యంలో క్లియర్ గా ఉంది, ఈ రోజున టెక్నాలజీ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఏంటిది అంటే ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది అని. ప్రతి నేత్రము, భూమి మీద ఉన్న ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది? ప్రపంచంలో ఒక సగమేమో దినం ఉంటుంది, సగం రాత్రి ఉంటుంది, అందరు నిద్రపోతూ ఉంటారు. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ రోజున్న శాటిలైట్ నెట్వర్క్ కానీ, ఇంటర్నెట్ నెట్వర్క్ కానీ, లేకపోతే
కమ్యూనికేషన్ మీడియాస్ ఎట్లా అయిపోయినాయంటే లైవ్గా ఇస్తా ఉంటారు. అది ఆకాశం మధ్యాకాశం నుంచి ఒక మహా సైన్యము ఆ యెరూషలేం కొండ మీద ఒలివ కొండల మీద దిగేది. అది చూస్తున్నప్పుడు ఏమైపోతుంది అంటే లైవ్ గా ప్రతి నేత్రము, ఐ థింక్ ప్రపంచంలో ఉన్న ప్రతి నేత్రం అది చూస్తుంది. ఇది సెకండ్ రీజన్ కావచ్చు. ఈ చూడడంతో ఏమైపోతుంది అంటే ఎవ్రీ ఐ విల్ బి ఆన్ జెరూసలేం. ఏం జరుగుతుంది జెరూసలేంలో ఈరోజు, ఏం చేస్తా ఉన్నాడు, ఇక్కడ పైనుంచి వచ్చిన ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన రూల్ ఏంది, ఆయన కథ ఏంది, ఎవరైనా. సో లాట్ ఆఫ్ పీపుల్ విల్ ట్రై అండ్ అండర్స్టాండ్ హూ ఈస్ జీసస్ క్రైస్ట్ అండ్ వాట్ హీ ఈస్ డూయింగ్ అనేది. అఫ్ కోర్స్ మనమేమో ఆయన వెంబడే ఉంటాము, మనం ఎత్తబడతాం, ఆయన సైన్యంలో మనం ఉంటాము, మనము వి విల్ బి ఇన్ అవర్ గ్లోరిఫైడ్ బాడీస్. కానీ ఇక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి నేత్రం ఆయనను చూస్తూ ఉంటారు. సో ఇట్ విల్ బి ఎగ్జాల్టెడ్ టు ఏ హైయెస్ట్ ప్లేస్. యెరూషలేం విల్ బి ఎగ్జాల్టెడ్ టు ఏ హైయెస్ట్ ప్లేస్. దాని తర్వాత ఎగ్జాల్టెడ్ టు ద హైయెస్ట్ ప్లేస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉంది ఏంటంటే ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోకి వతురు. పీపుల్ విల్ స్ట్రీమ్ టు ఇట్ అని అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం నుంచి ఆయన ఆ నగరానికి రీచ్ కావడానికి చూస్తూ ఉంటారు అనమాట. ఇప్పటికే మనం చూస్తే హైయెస్ట్ టూరిస్ట్ ప్లేస్లలో మనం చూస్తే ఇప్పుడు యెరూషలేం టచ్ చేస్తూ ఉంది, లేకపోతే ఇజ్రాయెల్ టచ్ చేస్తూ ఉంది హైయెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్. ఎందుకు అని అంటే 3 ప్రాముఖ్యమైన విశ్వాసాలు మనం చూస్తూ ఉన్నాం. జూడాయిజం కానీ, అంటే జ్యూస్ ఆచరించేది, లేకపోతే క్రిస్టియానిటీ కానీ, దాని తర్వాత ఇస్లాం కానీ. ఈ 3 రిలీజియన్స్కి అది బేస్ ప్లేస్ కాబట్టి చాలా మంది ప్రపంచవ్యాప్తంగా యెరూషలేంకి హోలీ ట్రిప్స్ గా వెళ్ళడానికి, పిలిగ్రమేజెస్ గా వెళ్ళడానికి చాలా ట్రై చేస్తా ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తు అక్కడ వచ్చిన తర్వాత చాలా మంది ఒక ప్రవాహం వచ్చినట్లు జనులు. ఇక్కడ తెలుగు బైబిల్లో మనం చూస్తే అది జనులు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే నేషన్స్ షెల్ కమ్ అండ్ మెనీ నేషన్స్ షెల్ కమ్ అనేసి అక్కడ రాయడం జరిగింది. రాజ్యాలు యెరూషలేం దగ్గరికి వెళ్ళేసి ఆయనను కలవడానికి, ఆయనను చూడడానికి, ఆయన గురించి వినడానికి అని చెప్పేసి వెళ్తారు. ఆల్ పీపుల్ విల్ స్ట్రీమ్ టు వాట్ ఇట్స్. ఆ యెరూషలేంకి ఆ ప్రాముఖ్యత వచ్చేస్తుంది. అంత గొప్ప నగరముగా, కొండలలోనే అన్నిటికంటే గొప్ప నగరంగా అది తీర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మనం ఇంకొకటి మనం చూస్తూ ఉంటాం ఏంటిదంటే అక్కడ ఎందుకు ఇంతమంది వస్తారు, ఇంతమంది అక్కడ ఉంటారు అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎ డివైన్ ప్లేస్ ఆఫ్ డివైన్ రెవల్యూషన్. అక్కడ ఒక ఆధ్యాత్మికమైన రెవల్యూషన్ అంటే ప్రకటనలు, లేకపోతే ఐ డోంట్ నో రెవల్యూషన్ ఏమంటారు తెలుగులో, దర్శనం. ఆధ్యాత్మికమైన దర్శనం మనకు కలుగుతుంది, లేకపోతే ఆధ్యాత్మికమైన తృప్తి, ఆరాధన చేసుకోవడానికి మనకు కలుగుతుంది. ఇట్ బికమ్స్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. వై? ఎందుకు అనంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు సింహాసనం మీద కూర్చోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన పరిపాలన జరుగుతుంది, ఆ 1000 సంవత్సరాల పరిపాలన. అప్పుడు జనులందరూ కూడా అక్కడ ప్రవాహంకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత సెకండ్ థింగ్ మనం చూస్తే ఇట్ బికమ్స్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్. ప్రభావితముగా ఉండే ప్రాంతముగా అది తయారైతా ఉంది, ప్రభావితం చేసే ప్రాంతంగా అది మనం ఉంటుంది. ఏ కాల్ టు ద నేషన్స్. ఇది నేను చెప్పినాను కదా ఇంతసేపు. కాబట్టి సెకండ్ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి అని అంటే చాలా మంది ఆ యొక్క ఇక్కడ తెలుగులోనేమో అన్యజనులు అనేకులు అని ఇచ్చిండ్రు, కానీ ఇంగ్లీష్లో అండ్ మెనీ నేషన్స్ షెల్ కమ్ అని ఇచ్చిండు మళ్ళా. అంటే అనేకమైన రాజ్యాల నుంచి అక్కడ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇట్ బికమ్స్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లోనే సెక్రటేరియట్ తీసుకున్నాం అనుకో. సెక్రటేరియట్ దగ్గర నాకు ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంది అనుకోండి, ట్యాంక్ బండ్ పక్కనే. అది చాలా ప్రామినెంట్ ప్లేస్ కదా. రియల్ ఎస్టేట్లో దానికంటే మించిన గొప్ప ప్రైజ్ ఇంకెక్కడ దొరకదు. ఎందుకనంటే ఆ సెక్రటేరియట్కి చీఫ్ మినిస్టర్స్ వస్తూ ఉంటారు, హోమ్ మినిస్టర్స్ వస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మినిస్టర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ కోసం పనున్న వాళ్ళు వస్తూ ఉంటారు, ఫారెన్ డెలిగేట్స్ వస్తూ ఉంటారు, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. సో రకరకాలైన వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి ఇట్ బికమ్స్ ఏ ప్లేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటే ఆ ప్రభావితమైన ప్లేస్గా తయారవుతా ఉంది. అట్లనే యెరూషలేం విల్ బికమ్ ఏ ప్లేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకు? ఐ విల్ గివ్ యూ వన్ స్మాల్ రీజన్. మనం
ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో 7 సంవత్సరాల యాంటీ క్రైస్ట్ అని అంటే అంత్యక్రీస్తు యొక్క చేతిలో 7 సంవత్సరాలు మరి ఈ లోకం మొత్తం కూడా ఆయన చేతిలో, ఆయన పరిపాలనలో ఉంటది. ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో, ఆయన పరిపాలన చివరి దినాలలో మరి యేసుక్రీస్తు మధ్యాకాశం నుంచి యేసుక్రీస్తు మనమందరం కలిసేసి కిందికి దిగి రావడం, ఆ యొక్క అంత్యక్రీస్తు అన్నప్పుడు 3 పార్ట్స్ వస్తుంది. ఇది మనం రెవల్యూషన్ 16th చాప్టర్ లో మనం చూస్తే అన్హోలీ ట్రినిటీ చూస్తాం. మనం బిలీవ్ చేసేది ఒక హోలీ ట్రినిటీ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అన్హోలీ ట్రినిటీలో సాతాను, అంత్యక్రీస్తు లేకపోతే అబద్ధపు క్రీస్తు, మూడవది చూస్తే అబద్ధపు ప్రవక్తగా మనం చూస్తాం, ఫాల్స్ ప్రాఫిట్ గా మనం చూస్తాం. దిస్ ఇస్ అన్ అన్హోలీ ట్రినిటీ మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తాడు, యేసుక్రీస్తు దిగి వచ్చేసి అని అంటే ఫస్ట్ సాతానుని తీసేసి 1000 సంవత్సరాల కోసము బంధిస్తాడు. ఈ అంత్యక్రీస్తుని, అబద్ధపు ప్రవక్తని నిత్యాగ్నిగుండంలో శాశ్వతంగా వాళ్ళను వేయడం జరుగుతుందన్నమాట. అయితే అప్పటి వరకు ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వన్ మ్యాన్ వన్ వరల్డ్ గవర్నమెంట్ ని అనుభవించిన ఒక అనుభూతి, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వన్ పర్సన్ విల్ బి రూలింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు మనం చూస్తే కూడా మన ప్రధానమంత్రి గారు కూడా లాస్ట్ టైం ఐ థింక్ 2 years or 3 years బ్యాక్ వీ హ్యావ్ టు ఫాలో ద న్యూ వరల్డ్ ఆర్డర్ అనేసి పార్లమెంట్ లో చెప్పడం నేను విన్నాను. ప్రధానమంత్రి కాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఎ న్యూ వరల్డ్ ఆర్డర్, ఎ న్యూ వన్ వరల్డ్ గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ కిందికి మనం అన్ని దేశాలు వచ్చేసి వన్ పాలసీ, వన్ వరల్డ్ అనే రకంగా మనం చేసుకుంటూ పోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇవన్నీ వన్ ఎలక్షన్, వన్ పాలసీ, ఇదంతా ఏంది అని అంటే దే వాంటెడ్ టు మేక్ ద హోల్ వరల్డ్ ఇంటూ వన్ పర్టికులర్ ప్లేస్. ఇవన్నీ చిన్న చిన్న బిట్స్ గా అది తయారైతా ఉంది. ఇది తయారైకుంటూ పోయేసి అది ఏమవుతుంది అంటే ఎయిదర్ ద హోల్ వరల్డ్ విల్ డివైడ్ ఇంటూ 10 different nations ఆర్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ అంటూ వన్ పర్సన్ కిందకి హోల్ వరల్డ్ అంతా వచ్చేస్తుంది. ఈ వన్ పర్సన్ ఏం చేస్తాడు అని అంటే దానియేలు 9వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసిన, 2వ తెస్సలోనికలో మనం చూసిన, ఆడ వెరీ క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఏంది అని అంటే ఈ యాంటీ క్రైస్ట్ ఎవరు ఉన్నారో ఈయన ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యేది ఒక ప్రాంతంలో, సే ఫర్ ఎగ్జాంపుల్ రోమ్లో లేకపోతే యూరోప్ లోనో ఎక్కడో ఎస్టాబ్లిష్ అవుతాడు. కానీ అల్టిమేట్ గా ఆయన వచ్చి కూర్చునే సీట్ ఏది అని అంటే జెరూసలేం. జెరూసలేంలో ఉన్న మందిరంలో 3వ మందిరం, ఇప్పుడు అక్కడ 2వ మందిరం కూలిపోయింది, 3వ మందిరం కట్టలేదు. యూదులందరూ ప్రయాసపడతా ఉన్నారు 3వ మందిరం కట్టడానికి. ఆ 3వ మందిరం కడతారు. కట్టిన తర్వాత అందులో వచ్చేసి కూర్చొని నన్ను ఆరాధించండి అని చెప్పేవాడు అనంటే యాంటీ క్రైస్ట్. సో ఈ యాంటీ క్రైస్ట్ ఎప్పుడైతే అది చెప్తాడో దెన్ హీ విల్ బి రూలింగ్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచం మొత్తానికి క్యాపిటల్ ఏదైతుంది అంటే ఎరుషలేం క్యాపిటల్ అవుతుంది. ఎరుషలేం క్యాపిటల్ అవుతుంది. అన్న కొంచెం మ్యూట్ లో పెట్టుకో అశోక్ అన్న. అయితే మ్యూట్ చేసుకో. సో అన్న కొంచెం మ్యూట్ చేసుకో. రైట్, థ్యాంక్ యూ. అయితే దిస్ విల్ బికమ్ ఏ సెంటర్ ఆఫ్ వర్షిప్. సారీ, ఫస్ట్ ఏమో అది పవర్ మొత్తం కూడా ఈ యాంటీ క్రైస్ట్ రూల్ చేసేదంతా కూడా జెరూసలేం కాబట్టి అథారిటీ అదంతా ఉంటది. అయితే ఈ యాంటీ క్రైస్ట్, ఈ ఫాల్స్ ప్రాఫిట్ ని, ఈ యొక్క సాతానుని దేవుడు ఏం చేస్తాడంటే తీసి అవతల పడేస్తాడు యేసుక్రీస్తు. ఆయన కిందికి దిగి రాగానే ఫస్ట్ చేసే పనే అది. అండ్ దెన్ he will destroy that and he will build his own temple. ఎజెకియల్ 40వ అధ్యాయం నుంచి 44, 45 అధ్యాయాల వరకు మనం చదివితే he gives the dimensions of the temple. ఆ యొక్క టెంపుల్ ఏ విధంగా కడతాడు ఆ యొక్క 33.5 ఎకరాల భూమిలో అనేది అక్కడ మనం చూస్తాం. దేవుడు చెప్పినట్లుగా, యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఈ టెంపుల్ ని నేను గుల్లగొట్టేసి 3 దినాలలో కడతాను అనే వాక్యం బహుశా ఫిజికల్ గా, లిటరల్ సెన్స్ లో ఆయన కట్టిండు. ఆయన క్రీస్తు అనే ఈ సంఘాన్ని కట్టిండు. మనమున్న ఈ సంఘాన్ని, ఈ చర్చ్ని ఆల్రెడీ కట్టేసిండు ఆయన స్పిరిచువల్ రెల్మ్ లో. కానీ ఫిజికల్ గా కూడా బహుశా ఆ టైంలో ఆ 3rd టెంపుల్ మొత్తం కూడా కూలగొట్టేసి 4th టెంపుల్ అది ఆయన కడతాడు అనేది నేను అనుకుంటా ఉన్నాను. కట్టేసి ఆ సింహాసనం మీద దావీదు కుమారునిగా ఆయన కూర్చొని ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తాడు, సర్వలోకాన్ని ఆయన పరిపాలించేది మనం చూస్తా ఉన్నాం. సో ఈ ప్లేస్ ఏమైతుంది అంటే దిస్ ప్లేస్ విల్ బికమ్ ఎ ప్లేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఎ కాల్ టు ద నేషన్స్
దాని తర్వాత ద సెంటర్ ఫర్ వర్షిప్, దాని తర్వాత యూనిటీ ఆఫ్ పర్పస్, అందరి యూనిటీ గురించి ఇది తాపత్రయపడుతుంది. జకరియా 8వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని రాస్తాడు అనంటే సైన్యములకు జకరియా 8వ అధ్యాయం 23వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఆ రోజులు ఎట్లా ఉంటాయనంటే, ఆ రోజు ఇంత ముందు మనకు ఫస్ట్ టైం వచ్చిన యేసుక్రీస్తు గొర్రె పిల్లలాగా వచ్చిండు, వధించబడ్డాడు, తిరిగి మరణించిండు, తిరిగి లేచిండు, వెళ్ళిపోయి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఇప్పుడు సెకండ్ వచ్చి ఆయన దాంట్లో ఇంకా దావీదు కుమారునిగా అది ఫుల్ఫిల్ కాలేదు. ఇంకా దావీదు కుమారునిగా రాజుగా అది ఫుల్ఫిల్ కాలేదు. అది ఈ సెకండ్ కమింగ్ లో అది ఫుల్ఫిల్ అవుతుంది. అది అయినప్పుడు ఆ 1000 years లో ఒక యూదుని పరిస్థితి ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక నార్మల్ జూ ఎక్కడన్నా సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకకో లేకపోతే టిబెట్కో భూటాన్కో ఒక జూ కనిపించిండు అని అంటే, అక్కడ ఉన్న జనమందరూ కూడా ఏమంటారంటే ఆయన అంగి యొక్క కొంగును పట్టుకుంటారంట. ఇట్లా దే విల్ క్యాచ్ ద హెమ్ ఆఫ్ ద జూ. ఆ హెమ్ ఆఫ్ ద జూని పట్టుకొని, దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి నేను మీ ఎంబడి నడిస్తే మాకు మేలు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఎవ్రీబడి విల్ కీప్ కమింగ్ టు జెరూసలేం. సో దట్ బికమ్స్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం గవర్నింగ్ కౌన్సిల్ అంతా కూడా మనం రూల్ చేస్తున్నాం అనుకోండి. మనం రూల్ చేస్తున్నాం. క్రిస్టోఫర్ మిసెల్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆ కమిటీ నుంచి. అప్పుడు గవర్నింగ్ కౌన్సిల్కే ప్రెసిడెంట్ అయినారు అనుకోండి. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇది కావాలని కూడా నేను కోరుకుంటున్నా. కానీ అయితే ఈ దొంగలందరూ పోయేసి మనం సెటిల్ కావాలని నేను అనుకుంటున్నా. అయితే క్రిస్టోఫర్ మీసాల్కి నేను క్లోజ్ అనుకోండి, స్టాంటన్ జేమ్స్ ఇస్ క్లోజ్. ఇప్పుడు ఎవరికో ఎక్కడో ఊర్లో తెలిసింది గవర్నింగ్ కౌన్సిల్ వాళ్ళు మస్తు చర్చెస్ కట్టిస్తా ఉన్నారు, యూత్ కి ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉన్నారు, బైబిల్ కాలేజ్ లో దాదాపు ఒక 500-600 మంది పిల్లలు చదువుతా ఉన్నారంటే అందరు మెననైట్ వాళ్ళే ఉన్నారు, అందులో సీట్ కావాలంటే చాలా కష్టమవుతుంది. అప్పుడు స్టాంటన్ జేమ్స్ క్రిస్టోఫర్ మీసాలకు చాలా దగ్గరగా ఉన్నాడు అని తెలిసినప్పుడు అందరు ఏం చేస్తుంటారు, స్టాంటన్ జేమ్స్ కి ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అన్న కొంచెం చూడన్న, కొంచెం సార్కి నువ్వు ఒక మాట చెప్పు. సో స్టాంటన్ జేమ్స్ విల్ బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ గాయ్. అట్లనే ఇక్కడ యేసుక్రీస్తు ఎప్పుడైతే యెరూషలేంలో అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఎవరన్నా యూదులు వేరే దేశాలలో కనిపిస్తే వీళ్ళందరూ పోయేసి ఏం చేస్తున్నారంటే ఆ యూదుని యొక్క అంగి యొక్క కొంగును పట్టుకుంటే దే ఆర్ క్యాచింగ్ ద హెమ్ ఆఫ్ ద జూ అండ్ ఆస్కింగ్, దేవుడు మీకు తోడై ఉన్నాడు, మీ వెంబడిని మేము నడిస్తే మాకు మేలు కలుగుతుందండి. సో దిస్ బికమ్స్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్. జెరూసలేం విల్ బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్. దాని తర్వాత థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, ఆడ మనం చూస్తే ఇట్ బికమ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎక్విపింగ్. అంటే ఎక్విపింగ్ అని అంటే సిద్ధపాటుకు, లేకపోతే ఎక్విప్ అని అంటే ఏమంటారు తెలుగులో, అది ఐ థింక్ సిద్ధపాటే రైట్ వర్డ్ అనుకుంటా. అంటే ప్రాక్టీస్ చేయడానికి లేకపోతే ట్రయల్స్ చేయడానికి ఎక్విప్ చేసుకోవడం, మనల్ని మనం శిక్షణ పొందడానికి అనువైన ప్లేస్ అది. ఎందుకనంటే ఇక్కడ రాస్తా ఉన్నాడు చూడండి, 2వ వచనంలో చూస్తే, సెకండ్ భాగంలో చూస్తే, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకుందరు. వన్ ఈజ్ టీచింగ్. ఆయన మనకు టీచింగ్ చేస్తాడు సో దట్ వీ కుడ్ చేంజ్ అవర్ లైఫ్స్. మనం ట్రాన్స్ఫర్మేషన్ పొందుతాం. రారాజు ఆయనకు మించిన వాడు ఎవడు లేడు, ఆయన బోధలలో మనం వెళ్దాం. సో దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ వచ్చేసి, మనం ఆయన నేర్పించిన దాంట్లో, ఆయన మార్గములలో, ఆయన త్రోవలలో నడుచుదాము, మనం ఆయన త్రోవలలో నడుస్తాము అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న జనులందరూ అనుకోవడం మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత 3వది మనం చూస్తే, సెండింగ్ అవుట్ ద వర్డ్. యెహోవా వాక్కును బయలువెళ్ళును, యాకోబు దేవుని యెహోవా వాక్కును బయలువెళ్ళును అని కొంచెం పైన కనిపిస్తుంది మనకి. యెహోవా వాక్కును బయలువెళ్ళును, ద లా విల్ కమ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ ఫ్రమ్ జెరూసలేం. అయితే ఇదంతా మనం చదివిందంతా యెరూషలేం యొక్క అంటే రానున్న దినాలలో, అంటే ఈ రోజే మనం చూస్తుంటే చాలా విషయాలు మనం చూస్తున్నాం కదా. ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్, ఎట్లా తయారైపోయింది,
ఒక్కొక్కసారి ఎగ్జాల్ట్ చేస్తాం కదా దేవుణ్ణి. సో ఈ ఫిజికల్ జెరూసలేంని చూస్తేనే మన ఆత్మలు ఎంత సంతృప్తి చెందుతూ ఉంటాయి, సంతోషాన్ని చెందుతూ ఉంటాయి, వాక్యం ఎంత నెరవేర్పుకు వస్తూ ఉంది అని. బట్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు చేసిన సిల్వ మీద చేసిన పనికి, సిల్వ మీద కార్చిన యొక్క రక్తానికి, ఆ రక్తాన్ని మనము నమ్మినందుకు, మనము ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినందుకు మనకు యేసుక్రీస్తు ఈ యెరూషలేమే కాదు, ఆ కొత్త యెరూషలేంలోనే శాశ్వత సభ్యత్వం మనకిచ్చిండు, పౌరులుగా మనల్ని చేసిండు. వీఆర్ ద ఎటర్నల్ సిటిజన్స్ అని అంటాడు పాల్. వీఆర్ ద రాయల్ అంబాసిడర్స్ అని అంటాడు పాల్ కదా. సో మనం దీనికి అర్హులమే, దానికి అర్హులమే. అండ్ లెట్ us ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే మనం ఎవరము అని అంటే వీఆర్ సిన్నర్స్. ఈ రోజుకి మనం పాపాలు చేస్తూనే ఉన్నాం, చెడ్డ పనులు చేస్తూనే ఉన్నాం, కానీ వీఆర్ రిపెంటెంట్ సిన్నర్స్. వీఆర్ ట్రయింగ్ టు బీ అంటే కమింగ్ అవుట్ ఆఫ్ దట్ సిన్, ఆ రిపెంటెన్స్, ఆ యూటర్న్ తీసుకుంటా ఉన్నాం. వీఆర్ ట్రయింగ్ టు బెటర్ అవర్ సెల్ఫ్స్ ఎవ్రీ డే. వీఆర్ ట్రయింగ్ టు బీ లైక్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీ డే. వీఆర్ ట్రయింగ్. సో ఈ ట్రయింగ్ లోనే ఈ పాపులమైన మనకు జీసస్ క్రైస్ట్ ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ దిస్ జెరూసలేం దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్, మై డియర్ సన్. నా కుమారుడా, నువ్వు కేవలం ఈ యొక్క యెరూషలేంకే, నువ్వు ఒక ఫిజికల్ గా నువ్వు చూస్తున్న ఈ భూమి మీద చూస్తున్న యెరూషలేంకి నువ్వు పాత్రుని కాదు. నేను పరలోకంలో కొత్త యెరూషలేం పట్టణంలో నేను నీకు శాశ్వత సభ్యత్వాన్ని ఇస్తా ఉన్నాను. ఇదంతా కేవలం ఎందుకు జరుగుతా ఉందంటే, బికాస్ వి బిలీవ్డ్. మనమందరం యేసు క్రీస్తుని విశ్వసించినందుకు, సిలువ మీద ఆయన చేసిన కార్యాన్ని విశ్వసించినందుకు, ఆయన కార్చిన రక్తాన్ని విశ్వసించినందుకు, ఆయన మన కోసము మరణించిండని విశ్వసించినందుకు, తిరిగి లేచిండని విశ్వసించినందుకు, ఆయన తిరిగి రాబోతున్నాడని విశ్వసించినందుకు మనకు ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్ కదా మనది. సో హ్యాపీ లైఫ్, ఏ పీస్ఫుల్ లైఫ్. వర్షిప్ చేయడానికి మనకు వి డోంట్ హ్యావ్ బౌండరీస్ ఫర్ వర్షిప్ కదా. We could worship anywhere, anytime, any place. There is no such one particular place, one particular time and like that. He is accessible to us every time. ఏ సమయాన ఎప్పుడు ప్రేయర్ చేసినా మనకు యాక్సెసిబుల్గా ఉంటాడు, మనకు ఆన్సర్ చేస్తూ ఉన్నాడు, మనల్ని గైడ్ చేస్తూ ఉన్నాడు, మనల్ని రైట్ వేస్లో అలా తీసుకొని పోతా ఉన్నాడు. హౌ ఫార్చునేట్ ఆర్ వి. లెట్ us all thank God for this new year. And 2 weeks బ్యాక్ నేను పాలన్నతో మాట్లాడుతుంటే ఒక మాట అన్నాడు పాలన్న, విచ్ స్ట్రక్ మీ వెరీ స్ట్రాంగ్లీ. మన తోటి దేవునికి మన పని అయిపోయింది అనుకోండి, అంటే దేవునికి ఈ లోకంలో మనతోటి పని అయిపోతే 1 సెకండ్ మనల్ని ఇక్కడ ఉంచాడు స్టాంటన్. ఇఫ్ యూఆర్ అలైవ్, దెర్ ఇస్ ఎ పెండింగ్ ఆఫ్ వర్క్ అని చెప్పి. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ క్రైస్ట్ యాజ్ లాంగ్ యాజ్ లాస్ట్ బ్రెత్ వరకు మనం యేసుక్రీస్తు కోసం పోరాడదాం. యేసుక్రీస్తు పని చేసుకుంటూనే ఉందాం, తుది శ్వాస దాంట్లోనే వదులుదాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ టైమ్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి.